శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నా ఆస్ట్రాలజీని వింటూ చూస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 27 ఏప్రిల్ నుంచి 3 మే 2025 వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేయొచ్చండి. ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ 3 ఉండాలి. ఉంటే తప్పకుండా మనం చేద్దాము. మీకు నేను చెప్పిన నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో పంపించండి. తులారాశి వారికి ఈ వారం మొత్తం చాలా బాగుందండి. ముఖ్యంగా కాలసర్పదోషంలో మీరు ఉన్నారు అంటే ఒక్క చంద్రుడు తప్ప ఈ వారంలో ఈ చంద్రుడు కూడా మీకు అసలు 27 తారీఖున మేషరాశిలోను, మీనరాశిలో, వృషభ రాశిలో ఉన్నాడు. అంటే కాలసర్పదోషంలో ప్రభావం మీ మీద ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్త. అంటే అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగవు, ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ధనం విషయంలో మాత్రం మీరేం ఇబ్బంది పడరండి. ఖచ్చితంగా ధనం మీకు వచ్చి తీరుతుంది. కుటుంబంలో సౌఖ్యత పెరుగుతుంది, కుటుంబంలో ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. వేళపాటి భోజనాలు బ్రహ్మాండ సకల మర్యాదలతో భోజన వసతులు ఉంటాయి. మీకు ఎక్కడికి వెళ్ళినా సరే భోజనం ఉంటుంది. అలాగే విద్య బాగా రావడము, బంగారాభరణం కొనుక్కోవడము, అలాగే ఇంకా చాలామంది మీ దాంట్లో అదేంటి పాటలు పాడేవాళ్ళు ఉంటారు, యాంకర్స్ ఉన్నారు, పాటలు పాడే వాళ్ళు ఉన్నారు, ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు, అలాగే డబ్బింగ్ ఆర్టిస్టులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ వారం మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. మీ తమ్ముళ్ళలోనూ మీ చెల్లెల్లోనూ కొద్దిగా ఆరోగ్య పరిస్థితుల్లోనూ అదే ఫైనాన్షియల్గాను వాళ్ళకి ఇబ్బంది పడుతుంటారు. కొంచెం జాగ్రత్త చూసుకోండి, మీరే చూడాలి వాళ్ళని. అంతేకాకుండా ప్రయాణాల పట్ల మీకు శ్రద్ధ తక్కువ ఉంటుంది. ఏం వెళ్తాలే, నెమ్మదిగా వెళ్ళొచ్చలే, చూద్దాంలే అన్నట్టుగా మీరు ఉంటారు. కానీ ప్రయాణాలు ఉంటాయి, కొద్దిగా ఆలస్యం అవుతుంటుంది. ఏదేమైనా చక్కటి కంఫర్టబుల్నెస్ మీకు ఎక్కువ అండి. రైతులకి చాలా చాలా బాగుంటుంది. పంటలో నష్టం రాదండి. వాళ్ళకి ఇష్టంగా పనిచేస్తారు కాబట్టి నష్టం రాదు. వాళ్ళకి ధనయోగం కలగడానికి అవకాశం ఉంటుంది. చదువు పట్ల మీరు అశ్రద్ధ చూపించరు, బ్రహ్మాండంగా సక్సెస్ అయిపోతూ ఉంటారు. చదువు చాలా బాగుంటుంది. తల్లిగారి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, తల్లిగారి యొక్క ప్రేమాభిమానాలు నిండుగా మీకు ఉంటాయి. 100 ఏళ్ళు అంటాం సరే, అలాగా ఎక్కువ ఉంటాయి మీకు. అలాగే సంగీతం 4th భావం చూస్తే సంగీతం బ్రహ్మాండంగా ఉంటుంది. సంగీతంలో బాగా మీరు మేటి అనిపించుకుంటారు. మీ డ్యూటీ అది కాబట్టి మేటి అనిపించుకుంటారు. సంగీతంలో బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాకుండా బంగారాభరణాలు, మీ ఇల్లుని చక్కగా నీట్గా ఉంచుకోవడాలు, వాహన సౌఖ్యము, ఇవన్నీ చక్కగా అద్భుతంగా ఉన్నాయి. ఏదైనా 6వ భావంలో శుక్రుడు తప్పు కదండి. సరే, శుక్రుడు తప్పైనప్పటికీ 6వ భావంలో శని రాహువులు ఉన్నారు. శని రాహువులు ఉండడం వల్ల మీకు అంటే మీ రాశి వాళ్ళకి శని రాహుల వలన గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. సో విదేశ పర్యటన చేయడము, ఫ్లైట్లో తిరగడము ఎక్కువగా చేస్తారండి మీరు. అంటే మీ జాతకాల రీత్యా అందరూ నేను చేస్తాను ఫ్లైట్లో ప్రయాణం అలా కాదు, జాతకాల రీత్యా ప్రయాణాలు చేస్తుంటారండి. శని రాహుల కాంబినేషన్ అంటే ఎదురు వాళ్ళు అనకుండా నాకు నేను అనుకుంటాను అనమాట. శని రాహుల కాంబినేషన్ వల్ల రాజకీయ రంగంలో పదవులు రావడము, గవర్నమెంట్ ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉండడము, ఈ సివిల్ సర్వీసెస్ గ్రూప్స్ మీరు రాస్తున్నారు, ఆడవాళ్ళు కూడా చెప్తున్నారండి, మీరు రాస్తున్నారు, విజయం సాధిస్తారు మీ జాతకాల రీత్యా. అంతేకాకుండా బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల కూడా, అంటే బుధ శుక్రులు ఏంటంటే జనరల్గా తర్కశాస్త్రంలో మీరు ప్రావీణ్యత ఉంటుంది, కళారంగంలో అభిరుచి ఉంటుంది మీకు. శుక్రుడితో కలిసి శని ఉన్నాడు కాబట్టి అక్కడ అంటే 6వ భావన ఉండడం వల్ల మీకు రాజకీయ రచయితలుగా కూడా మీరు మంచి ధనం సంపాదించుకోవడానికే అవకాశం ఉంది. 7వ భావంలో రవి ఉన్నాడు కదా, రవి మంచివాడా కాదండి. 7వ స్థానంలో రవి తప్పు. అంటే ఏం తప్పు అంటే ఏంటంటే స్త్రీ ద్వేషి అంటాం అనమాట. అంటే వివాహం పట్ల విముఖత చూపిస్తూ ఉంటారు. మీ జాతకంలో చూసుకోండి కావాలంటే. అంటే ఆలస్య వివాహం అవుతుంది అంటాం. 7వ స్థానంలో రవి అంత మంచివాడు కాదండి. మంచివాడు కాదని మాత్రం మేము అక్కడ ఉన్నవాళ్ళు రవి ఉన్నవాళ్ళందరూ చెడ్డవాళ్ళనా అలా అని కాదు. మనం రెమెడీస్ చేసుకుంటే ఇవన్నీ తగ్గిపోతూ ఉంటాయి. సో 7వ స్థానంలో రవి ఉండడం వలన ఉన్న చోటు వదిలి విదేశాలకు వెళ్ళడము, జీవనోపాధి కోసం విదేశాలు వెళ్ళి వేరే వాళ్ళ ఇళ్లలో ఉండడము జరుగుతుంది. దానివల్ల ధన సంపాదన ఎక్కువ పెరుగుతుందండి. వేరే వాళ్ళ ఇళ్ళు అంటే ఎవరండి? మీ తోబుట్టువులు కానీ, మీ పిల్లలు కానీ, అయితే మీ స్నేహితులు కానీ వీళ్ళే కదండి, మన వాళ్ళే కదా అందరూ. అంటే మన ఇల్లు వదిలేసి వేరే వాళ్ళ ఇళ్ళలో ఉండడం, అక్కడ భోంచేయడము,
వృత్తిరీత్యా వెళ్ళడము, అలాగే అక్కడ మీకు సిరి సంపదలు అదృష్టం తోడవడం జరుగుతుంది. ఖచ్చితంగా అంతే. అంతేకాకుండా రవి సప్తమస్థానం ఉండడం వలన ఆడవాళ్ళ యొక్క మాటలు వింటారుండో. స్త్రీల వలన మీరు స్త్రీ మాటలు వింటారు. ఆడవాళ్ళంటే ఎవరు? మన భార్య గారని, మన అక్కయ్య గారు కానీ, మన అమ్మ కానీ, అందరూ ఆడవాళ్ళే కదండి. వాళ్ళ మాట విని మనం పైకి వస్తాం, అలా చెప్పగలగాలన్నమాట. సరే, ఇంకా ఆడవాళ్ళ వలన మాట వినడము, ఆడవాళ్ళ వలన మనకి కలిసి రావడము జరుగుతూ తీరుతుంది. స్త్రీ సౌఖ్యం, స్త్రీ వలన మంచి జరుగుతుంది అని అంటాం అనమాట. అంత అద్భుతంగా కదండి. అంటే ఆడవాళ్ళ మాటలు వినడము, వాళ్ళ వల్ల మనకి కలిసి రావడము. సప్తమస్థానం రవి అంత ఇస్తాడు. మరి గురుచంద్రులో అంటే మీ గురుచంద్రుడు అష్టమ స్థానంలో ఉన్నారండి. గురుచంద్రుడు కాంబినేషను అంటే మీకు 6వ ఇంటి వాడు 8వ ఇంట్లో ఉండడం, చంద్రుడు కూడా భాగ్యాధిపతి అవ్వడం వల్ల మీకు శత్రువుల ద్వారా ధన సంపాదన ఉంటుందండి. విదేశ పర్యటన ఉంటుంది. గజకేసరి యోగంలో ఉన్నటువంటి గురుచంద్రులు. అసలు గజకేసరి యోగం అంటే ఏంటంటే చాలామంది చెప్తుంటారు, అంటే జనరల్గా వింటూ ఉంటాం కదా మనం. అసలు ఏంటంటే గజకేసరి అంటే యోగం అంటే ఏంటి అంటే ఏం లేదండి. గజము అంటే ఏంటి? ఏనుగు అని అర్థం కదా. ఏనుగంత బలము కలవారు మీరు అని అర్థం కదా. కేసరి అంటే బ్రహ్మాండం కదా. సింహం అంటే పరాక్రమం, అంటే ఏనుగంత బలము, సింహం అంటే పరాక్రమము. అంటే మిమ్మల్ని అంటే అంతటి వాళ్ళు అని చెప్పవచ్చు. అంటే మనకి నిజంగా మనం అలా ఉండం, కానీ ఆ మాటలు వినడం వల్ల అవునా నిజమా అని మీలో మీరు లోపల ఉండేది బయటకు వస్తుంది. అంటే మీరు బలం గలవారుగాను, పరాక్రమం గలవారుగాను మీరు ఉంటారు. అంటే ఏంటి? మన మంచి పనులు చేయడము, యాక్టివ్గా ఉండడము, అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. అంతే తప్ప మనం స్తబ్దతగా ఉండిపోవడం, నీరసంగా ఉండిపోవడం ఉండదు. ఈ మాటల వల్ల మీరు అద్భుతంగా ఉంటారు అని అర్థమైపోతాం కదా. అంటే కోర్టు సంబంధించిన విషయాల్లో ప్రాబ్లం లేకుండా, అంటే లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో సక్సెస్ అవ్వడము, ధనప్రాప్తి కలగడము, అలాగే తలవంతలంబగా వచ్చే ధనయోగ ప్రాప్తి కలగడము, ఎటువంటి వ్యాపారాలను ఆ వ్యాపార అభివృద్ధి, ఆరోగ్య పరిస్థితుల్లో బ్రహ్మాండంగా ఉండడము. ఎంత బాగుందండి మీకు. అలాగే భాగ్యాధిపతి 6వ భావంలో ఉన్నాడు. మీ భాగ్యాధిపతి 6వ భావంలో ఉన్నాడు, యోగం కదండి. అంటే 9th హౌస్ లార్డ్ 12th హౌస్ లార్డ్ భాగ్యాన్ని 6వ భావంలో ఉన్నారంటే మీరు కష్టపడి ధన సంపాదన సంపాదించుకుంటారు. అలాగే మీరు విదేశాలు వెళ్ళడానికి కూడా భాగ్యస్థానం బాగుంది కాబట్టి విదేశాలు వెళ్ళి తీరుతారనడంలో సందేహం లేదని. వ్యాపార అభివృద్ధి కలుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా 10th హౌస్లో మీ కుజుడు ఉన్నాడు. అంటే ఏంటి? రియల్ ఎస్టేట్ రంగంలో అంటే సాఫ్ట్వేర్ రంగం అనుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే కుజుడు 10th భావంలో నిశ్చితిలో ఉండకూడదు, కానీ 10th హౌస్ లార్డ్ బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే ఏంటంటే మీరు కష్టపడితే తప్ప విజయం సాధించలేరు అని అర్థమవుతుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చెప్పదే సూచన ఏంటంటే మీరు కష్టపడండి, ఉద్యోగ భద్రత తక్కువగా ఉంది కాబట్టి కొంచెం కష్టపడండి, అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా మీకు 12వ భావంలో కేతు కూడా ఉన్నాడు. గురుదృష్టి ఉంది కాబట్టి, శని యొక్క దృష్టి కూడా ఉంది కాబట్టి సంపదలు వచ్చినట్టు ఖర్చు పెట్టేసుకుంటూ ఉంటారు. మెయిన్గా ఏంటంటే జనగా గోపురాలకి, గుళ్ళకి, ధ్వజస్తంభాలకి, అన్నదానాలకి ఇది చేయడానికి ఎక్కువ అవకాశాలు మీకు ఉన్నాయి. ముఖ్యంగా పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర సోమారాధన, సూర్య భగవానికి ఆరాధన ఖచ్చితంగా చేయాలండి. అంతేకాకుండా 30వ తారీఖుని లక్ష్మీ నరసింహస్వామి నిజరూప దర్శనం, సింహాచల లక్ష్మీ నరసింహస్వామి మహానుభావుడు. ఆయన పూజించడం వల్ల ధైర్యం అధికంగా ఉంటుంది. అంతేకాకుండా కాలసర్ప దోషం వల్ల వచ్చే గ్రహాల యొక్క అంటే చెడు ప్రభావం మీ మీద లేకుండా మన సూర్యభగవాన్ని, సుబ్రహ్మణ్య స్వామిని, లక్ష్మీ నరసింహస్వామిని పూజించడం వల్ల ఈ గ్రహ ప్రభావం, చెడు ప్రభావం మన మీద తక్కువగా ఉండి మంచి జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మనం 12 రాసుల వారికి రెమెడీస్ అంటే ఏమి చేసుకుంటే, ఏ పూజలు చేసుకుంటే, ఏది చేసుకుంటే మనం అభివృద్ధిలోకి వెళ్ళగలము, అలాగే గ్రహాల వల్ల వచ్చే దోషాలు పరిహారం అవ్వగలము అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ముఖ్యంగా ఏంటంటే ఈ వారం మొత్తం కూడా మేషరాశి నుంచి మీనరాశి వరకు చెప్తున్నానండి. అన్ని రాసుల వారికి శ్రద్ధగా చెప్పేది ఏంటంటే మీనరాశి దగ్గర నుంచి కన్యా రాశి వరకు కూడా రాహుకేతుల మధ్యలో ప్లానెటరీ పొజిషన్ అంటే గ్రహాలన్నీ బంధింపబడి ఉన్నాయి. అంటే సర్పదోషంలో మీరున్నారు అని తెలుస్తుంది. మీరున్నారంటే మనందరం అని అర్థం. అంతేకాకుండా కుజుడు కూడా సర్పం సంబంధించిన ఆయన కాబట్టి ఆయన కూడా నీచ స్థితిలో ఉండిపోయాడు. అంటే ముగ్గురు, రాహు, కేతువు, కుజుడు, ఈ ముగ్గురు కూడా సర్ప సంబంధించిన వాళ్ళు కాబట్టి సర్పదోషంలో ఇరుక్కుపోయాం మనం. అంటే అందరం. సో అంటే అలా వల్ల ఏంటి ప్రయోజనాలు ఏంటంటే బ్యాడ్ ఇంపాక్ట్స్ ఏంటంటే జనరల్గా మనం ముందుకు వెళ్ళలేకపోతుంటామండి. అన్నీ ఇబ్బంది కలుగుతుంటాయి. చిల్డ్రన్ పుట్టిన వాళ్ళకి పిల్లలు లేకపోవడము,
లేకపోతే ఎప్పుడు గొడవలు గోడలతో ఉండడము, భార్యాభర్తలు దూరం అయిపోతూ ఉండడము, ఇలా నా చోట ఇవన్నీ చెప్పడం ఎందుకని వద్దు, అవన్నీ మనం పక్కన పెడదామండి. ముఖ్యంగా ఈ రాహుకేతులకి సంబంధించిన పూజలు చేసుకుందాం. రాహుకేతులు ఏం చేద్దాం, శ్రీకాళహస్తిలో వీలుంటే అక్కడ వెళ్ళి స్వామివారికి రాహుకేతులకి సర్ప సంబంధించిన వారు కాబట్టి అక్కడ పూజలు చేయించుకోవడం వలన, అలాగే కాళహస్తీశ్వరుని పూజించడం వలన శివుడు అమ్మవారు పార్వతీ అమ్మవారి ప్రభావం ఉంటుంది కదండి, చేయించుకోవడం వలన, అలాగే కుజుడు ప్రభావం, కుజ దోషం ఉంటే చాలా దోషాలు ఉంటాయి కదా, కుజుడు నీచలో అంటే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి పెద్ద దెబ్బ. వాళ్ళందరికీ కూడా ఏంటంటే వీలుంటే మోపిదేవి వెళ్ళి విగ్రహ ప్రతిష్ఠ, నాగా ప్రతిష్ఠ చేయించుకోవడం వలన, లేదా మన ఇంట్లోనే సుబ్రహ్మణ్య స్వామి చాలా పూజించడం వలన, అయితే మన ప్రాంతాల్లోనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు ఉంటాయి, అక్కడ వెళ్ళి అభిషేకాలు కానీ, వీలుంటే కళ్యాణాలు కానీ, లేకపోతే ఇది శ్రీశైలంలో బ్రహ్మరామం వారి యొక్క సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా ఉంది, సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేస్తారు ఉంటాయి, నేను చూశాను, విన్నాను కూడా, చేయించుకున్నాను కూడా, కళ్యాణాలు అక్కడ చేయించుకున్నా. ఎక్కడ వీలుంటే అక్కడ సుబ్రహ్మణ్య స్వామి యొక్క నీచత్వం పోకూడదు, అంటే మన శుభఫలితాలు రావాలంటే అలా చేసుకోవడం వలన మంచి ఫలితాలు వస్తాయి. అంతేకాదండి, ఈ నెలలో కూడా 28 నుంచి అనుకుంటా వైశాఖ మాసం స్టార్ట్ అవుతుంది. వైశాఖ మాసంలోనే మనకి విద్య అంటారు కదా, అక్షయ తది అంటారు, అక్షయ తది అంటాం కదా, ఆ అక్షయ తదియ రోజునే మనకి 30వ తారీఖుని నరసింహస్వామి వారి యొక్క నిజరూప దర్శనం మనకు కలగబోతోంది. నరసింహస్వామిని దర్శనం చేసుకోవడం వలన ఆయనకి వస్త్రాలు సమర్పించడం కానీ, ఆ రోజు అన్నదానం కానీ, అదే మనకి ఏ విధంగా తాహత ఉంటే ఆ తాహ తగ్గట్టుగా కొంతమందికి జలదానం చేస్తూ ఉంటారు, విష్ణులోక ప్రాప్తి అంటాం. ఇలా చేసుకోవడం వలన మన గ్రహాలలో వచ్చే దోషాలన్నీ పరిహారం అవడానికే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఒక అద్భుతంగా ఉంది. పైగా ఈ రాహుకేతుల మధ్యలో కుజుడు సంబంధించింది, లక్ష్మీ నరసింహస్వామి మర్చిపోయిన ఆ రోజు అక్షయ తది అంటాం కదండి. అక్షయ తది అంటే మా తృతీయ దాన్ని ఆ రోజు ఏం చేసే అది అక్షయంగా పెరుగుతుంది అంటాం కదా. బంగారం కాదండి, బంగారం కాదు, కానీ జనరల్గా మనం చేసే పుణ్యాలు ఏంటి, ఏ రకమైన పుణ్యాలు చేసుకోవాలి, జలదానం కానీ, అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, ఇట్లా అనేక రకాల రూపాయల దానాలు ఉన్నాయి కదా, మంచి మంచి దానాలు. అలా చేయడం వల్ల అక్షయంగా మీకు బ్రహ్మాండంగా పుణ్యం పెరుగుతుంది కదండి. ఆ పుణ్యం వల్ల సంతానం పెరుగుతారు. మీ వలన మీరు చేసే పుణ్య కార్యక్రమం వలన మీ ముందు తరాల వాళ్ళు, మీ వెనకాల తరాల వాళ్ళు మీతో సహా మంచి లోకాలకు వెళ్తారని శాస్త్రం చెప్పట్లేదా? అది అక్షయ తది వలన చేసే ఫలితం. అక్షయ తది వలన బంగారం కొనుక్కోవద్దని నేను చెప్పనండి, బంగారం కొనుక్కోవడం మరీ మంచిది, లక్ష్మీదేవి. కాకపోతే అంటే మనకు అక్షయంగా బాగా డెవలప్ అవ్వాలంటే ఈ కార్యక్రమాలు చేసుకుంటే, ఈ కార్యక్రమాలు అంటే చెప్పే కదా, జలదానాలు, అన్నదానాలు, వస్త్రదానాలు. కొంతమంది అయితే బంగారం కూడా ఎప్పుడో దానం చేసినట్టు బంగారం అంటే అది ఇష్టం అంటే అది ఇష్టం కూడా, అంటే జలదానం మోస్ట్ ఇంపార్టెంట్. అది చేసుకోవడం వల్ల అన్ని రంగాల్లోనూ అన్ని గ్రహాల ప్రభావము చెడు లేకుండా అన్ని రాసుల వాళ్ళకి, మనందరికీ కూడా, అంటే అన్ని రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా శుభాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈ రాహుకేతువుల మధ్యలోనూ కుజుడు కూడా సర్పదోషం ఉండడం వల్ల ఈ రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య కొద్దిగా మనస్పర్ధలు, చికాకులు, గొడవలు, రాజకీయ నాయకులకు సంక్షోభం, ఇవి కొన్ని ఉంటాయి కదా, అవి జరగడానికి అవకాశం ఉంది. అందుకనే ఏం చెప్పినటువంటి అవి రెమెడీ చేసుకుంటే అందరూ అంటే అందరూ సౌఖ్యంగా, అందరూ అద్భుతంగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.